వెల్కమ్ బ్యాక్ టు శివ ఫ్యామిలీ. సో గైస్, ఈరోజు వచ్చి మనం దావత్ స్టైల్ మటన్ కర్రీ చేయబోతున్నాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూసినట్లయితే నేను 750 grams ఆఫ్ మటన్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మ్యారినేషన్ గైస్. సో దీంట్లో మనం 2 tablespoons ఆఫ్ సాల్ట్, 1/2 tablespoon ఆఫ్ పసుపు, మన టేస్ట్ తగ్గట్టు కూడా మనం కారం వేసుకోవాలి గైస్. ఎందుకంటే కొందరికి స్పైసీ నచ్చుతుంది, కొందరు స్పైసీ నచ్చదు కాబట్టి సో మన టేస్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం కారం వేసుకోవాలి. దీంట్లో 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇది 1 to 2 hours వరకు మ్యారినేట్ చేసి మనం ఒక పక్కన పెట్టుకోవాలి గైస్. ట్రస్ట్ మీ, నేను చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కర్రీ వస్తుంది గైస్. మీది కర్రీ ఏ దావత్ కానీ ఏ రెస్టారెంట్లో కూడా మీకు ఇలాంటి టేస్ట్ మీరు దొరకదు. సో నేను నా ప్రొసీజర్ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో కండి. చూడండి గైస్, నేనైతే 1 to 2 hours వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో చాప్డ్ ఆనియన్స్ వేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దీన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎంత కొద్దిగా డీప్గా ఫ్రై చేసి ఆనియన్స్ని మనకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత టొమాటో కూడా, చాప్డ్ టొమాటోస్ కూడా వేసుకోవాలి గైస్. సో ఇక్కడ ఏంటంటే ట్రిక్ ఏంటంటే మనకి ఈ కర్రీ చేసేటప్పుడు మనం ఈ స్టెప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇనీషియల్గా మనం అసలు వాటర్ అస్సలు మనం యూజ్ చేయము. సో ఇది మెయిన్ ట్రిక్ అన్నమాట. సో ఈ ప్రాసెస్లో కూడా ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి గైస్. రిమెంబర్, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, కారం కూడా. సో ఈ ప్రాసెస్లో ఈ స్టేజ్లో కూడా మనం తగ్గట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక 1 tablespoon ఆఫ్ కొరియండర్ పౌడర్, 1 tablespoon ఆఫ్ గరం మసాలా ఇది కూడా యాడ్ చేసుకొని ఒక మనం 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసే వరకు మనం ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ కుక్కర్ బౌల్లో వేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా గైస్, మనం ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి మటన్లో వాటర్ వస్తుంది కాబట్టి మనం ఎక్స్టర్నల్గా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇది మెయిన్ ట్రిక్ అన్నమాట. సో మనం అదే వాటర్లో ఒక 10 to 15 minutes వరకు మనం ఇది బాయిల్ చేసుకోవాలి, మటన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా మనం మటన్ వేసినప్పుడు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి గైస్. మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక 10 minutes వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో మనం ఇది వేడి చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ట్రస్ట్ మీ గైస్, ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంటుంది కర్రీ. టేస్ట్ వచ్చేసి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కమెంట్లో చెప్పండి. సో చూడండి గైస్, వాటర్ అయితే ఎలా ఊరిందో చూడండి. సో మనకు ఆల్మోస్ట్ అన్ని మటన్ పీసెస్ నుంచి వాటర్ ఊరి సో ఇట్లా వస్తుంది అనమాట. సో అందుకోసమే మనం ఎక్స్టర్నల్గా వాటర్ యాడ్ చేయము. సో ఈ స్టేజ్లో మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే దాని ప్రకారంగా మనము వాటర్ యాడ్ చేయాలి. సో ఒకవేళ మనకి కొద్ది గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. సో నేనైతే నా రిక్వైర్మెంట్ ప్రకారంగా వాటర్ వేసి 5 విజిల్స్ వరకు పెట్టుకున్నాను.
చూడండి 5 విజిల్స్ తర్వాత నేను 50 గ్రామ్స్ ఆఫ్ గసగసాల పేస్ట్ వేసినాను. సో మనకి థిక్నెస్ ఎంత కావాలి అంటే గ్రేవీ థిక్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ గసగసాల పేస్ట్ని క్వాంటిటీని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈ పేస్ట్ని మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మీకు అంత థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి సీక్రెట్ ఏంటంటే గైస్, ఇక్కడ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసినప్పుడు ఒక 2 to 3 minutes వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. రిమెంబర్, ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మాత్రం క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చింతపండు రసం వేసుకోవాలి. సో క్వాంటిటీ ఏంటంటే నేను చూపిస్తున్న బౌల్ ఉంది కదా 750 గ్రామ్స్కి, ఆ బౌల్ సరిపోతుంది. సో మీకు ఇంకా కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వాడవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా గైస్, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత 2-3 minutes మనం బాయిల్ చేసుకోవాలి. సో లాస్ట్లీ మనం ఇక్కడ కొబ్బరి పొడి వాటర్లో నానబెట్టుకొని వేసుకుంటున్నాము. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం వేసిన తర్వాత ఒక 2-3 minutes బాయిల్ చేసుకోవాలి. సో ఇది మన లాస్ట్ ప్రొసీజర్ అన్నమాట. దీని తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిగా ఉందా లేదా అనేది మనం చూసుకొని, ఒకవేళ తక్కువ ఉంటే మనం ఉప్పు కారం మనం వేసుకోవాలి గైస్ ఈ స్టేజ్లో. సో ఇక్కడ మనం ఒక 15 minutes మనం బాయిల్ చేసుకుంటే మన హైదరాబాదీ దావత్ మటన్ కర్రీ ఈజ్ రెడీ. చూడండి గైస్, క్రేజీగా అనిపిస్తుంది, క్రేజీ స్మెల్ మాత్రం ఫుల్ అదిరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ ఫ్యామిలీ.